దీంతో పాటు ఒక ఇండిపెండెంట్ వ్యక్తికి ఓటేయాలి అని అంటే ఈయన మన కోసం ఎంతవరకు పోరాడగలుగుతాడు. ఇండిపెండెంట్ ఎవ్వరూ అడిగేటోళ్ళు లేరు, లేనప్పుడు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. మీరు అనుకున్నట్టుగా సరే ఓటేసి గెలిపిస్తారు, మీ చేతికి ఒక అధికారం వస్తుంది. ప్రజల్ని రూల్ చేసినా చేయకపోయినా దాంతో నెక్స్ట్ జరగబోయేవన్నిట్లో మీ చుట్టుపక్కల నాయకుల్ని రూల్ చేసే శక్తి మీకు వచ్చేస్తుంది ఒక్కసారిగా, మిగతా పార్టీలో ఉన్న నాయకుల్ని. సో వాళ్ళ పైన రుబాబు చెలాయించడానికి మాత్రం మీరు అది వాడుకొని మధ్యలో నుంచి మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ప్రజలకి రావడంలో న్యాయం ఉంది. మరి వాళ్ళకేం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు నేను ప్రతి ఇంటికి 2 సార్లు వెళ్ళానండి ఇప్పటికండి, మా ఏజ్ వరకు అంతా అండి, నడుచుకుంటూ వెళ్ళానండి అందరికి. నేను ఒక ఆవిడకి ఒకటే చెప్పానండి, 2సారి వెళ్ళినప్పుడు ఆవిడ అమ్మ నేను చూస్తే జాలి వేస్తుంది అమ్మ నీకు ఓటేస్తాను ఆవిడ. నేను ఆవిడకి ఒకటే చెప్పానండి, మీరు జాలి పడతారని 2 సార్లు రాలేదమ్మా, నేను నా చిత్తశుద్ధి మీకు తెలియడం కోసం వచ్చాను నేను.